జగన్మోహన్ రెడ్డి కష్టం పగడకు కూడా రాకూడదు. నిజం చెప్తే తన ప్రాణానికి ఏమన్నా ప్రమాదం ఉందో లేదో తెలియదు, కానీ ఎప్పుడూ నిజం చెప్పడండి. తన బతికెట్టుకొని ఏ రోజు కూడా నిజం చెప్పడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్యం గురించి మాట్లాడుతున్నాడు. మద్యం పాలసీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. నేను పేదలను కాపాడదాం అనుకుంటున్నాను, పేదల్ని రక్షిద్దామని చెప్పేసి నేను అనుకున్నాను, మద్యపానం నిషేధం చేద్దాం అనుకున్నాను, ఆ దిశగానే అడుగులు వేసాను నేను. అందుకే రేట్లన్నీ కూడా 100 రూపాయలకి అమ్మేదాన్ని 300కి 400కి అమ్మాను నేను. డిజిటల్ పేమెంట్లు లేకుండా ఎవరికి లెక్కాపత్రం చూపించుకుంటా కేవలం పచ్చిమంది అమ్మేసాను. అంటే పేనాలు పోతే భయపడతారు కదా అని మాట్లాడుతున్నాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమైనా మాట్లాడుతున్నారు. ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు, స్టాక్ పాయింట్లలో ఇసుకే కనబడకుండా పోతాం. మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి, రేట్లు మాత్రం ఆకాశంలో ఉండాలి కదా. ప్రజలు మద్యం తక్కువ తాగాలని చెప్పేసానంట, రేట్లు ఆకాశాన్ని పెట్టేశాడంట. ప్రజలు మద్యం తక్కువ తాగాలని చెప్పేసి పచ్చి మందు, కల్తీ మందు, ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మేసాడంట. నువ్వు వచ్చి ఎవరికే పాఠాలు చెప్తున్నావు? ఇంకా మాట్లాడుతున్నాడు, వినిపించిన తర్వాత మాట్లాడదాం ఆగండి. మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది? చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు భాగిస్తారు. ఇది జరిగేది. ప్రతిదీ స్కామే. డిస్టిలరీల సంగతి పక్కన పెట్టేస్తానా, నువ్వు డిజిటల్ పేమెంట్లు లేకుండా ప్రభుత్వమే మద్యం అమ్మి ఎంఆర్పి ధర 100 రూపాయలు ఉన్నదాన్ని 200, 250, 300కి అమ్మి ఆ పైన ఉన్న డబ్బు ఏదైతే ఉందో ఎంఆర్పి ధర కాకుండా పైన ఉన్న ఎక్స్ట్రా డబ్బు ఏదైతే ఉందో అది ఎవరి జేబుల్లోకి వెళ్ళి చెప్పు. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం కమిషన్లు అన్నావు కదా, ఇప్పుడు డిస్టిలరీస్ కమిషన్లు అన్నావు కదా, అవి నువ్వు ఎంత తీసుకున్నావో ఎవడెవరి దగ్గర తీసుకున్నావు చెప్పు. అన్ని ఊరు పేరు లేని కంపెనీలే కదా. చూడండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతటా జగన్మోహన్ రెడ్డి తాను చేసిన అవినీతిని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఇగో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారో అని చెప్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో చేశాడు కాబట్టి. మధ్యలో 1, 2 కాదండి, కొన్ని వేల కోట్ల రూపాయలు తినేసాడు, లక్షల కోట్లు. నేను సాక్షిలో కూడా నేను చెప్పా, సాక్షి డిబేట్లో ఈశ్వర్ గారు మాట్లాడితే నేను ఒక వీడియో చేశా. వాడు 2014 నుంచి 2019 వరకే ఏకంగా 2.5 లక్షల కోట్ల రూపాయలు దోచేసాడని చెప్పి మాట్లాడాడు. ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి లెక్కేసుకుంటే తక్కువ లెక్కతో ఒక 5 లక్షల కోట్ల రూపాయలు తినేసాడండి మధ్యలో. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటల్లోనే మీరు క్లియర్గా ఒకసారి బాగా పరిశీలించండి. కమిషన్లు అన్నాడు, డిస్టిలరీస్ అన్ని కమిషన్లు ఎత్తని చెప్పేసి అన్నాడు. సో ఊరు పేరు బ్రాండ్లు అనేకం తీసుకొచ్చాడు. అంటే ఏంటి, కమిషన్లకు కక్కుర్తి పడి ఊరు పేరు లేని బ్రాండ్లు అన్నింటినీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో కమిషన్లు నొక్కేశాడు. అది కాకుండా ఎంఆర్పి ధర కంటే 2 రెట్లు ఎక్కువ కమ్మి ఆ డబ్బులు కూడా నొక్కేశాడు మహానుభావుడు. అర్థమైందా? అన్నాను, మద్యం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరు తినేసిన కాడికి చాలా తినేసారు. పైగా ఆలోచన ఎవరికై పాఠాలు చెప్తున్నావు? మద్యపానం తీసుకుని అడుగులు వేసావా? కానీ సిగ్గు అనిపిస్తుంది నీకేమన్నా? అసలు మద్యం పైన వచ్చే ఆదాయాన్ని చూపించి 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన గనుడు నువ్వు. చేయలేదా? చేయలేదని చెప్పేసి గుండెల మీద చేసుకుని చెప్పాను. నేను మద్యం పైన వచ్చే ఆదాయాన్ని చూపించి నేను ఎక్కడా ఎలాంటి అప్పు చెయ్యలేదు అని ఒక్క మాట చెప్పు. నువ్వు చెప్పగలుగుతావా? చెప్పలేడు. 25,000 కోట్ల రూపాయలు 20 సంవత్సరాలకో 25 సంవత్సరాలకో అప్పు తీసుకున్నాడు. 1 కాదు 2 కాదు, 25,000 కోట్ల రూపాయలు మద్యం పైన వచ్చే ఆదాయాన్ని చూపించి తీసుకున్నాడు. అంటే తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా మద్యపాన నిషేధం చెయ్యకుండా శాశ్వతంగా దారులు మూసేసిన వ్యక్తి. ఈ ఆలోచన మద్యపాన నిషేధం గురించి నువ్వు మాట్లాడతావా? అంటే జనాలు ఎరుపప్పలా, వినోడు ఎర్రోడా? ఇది వెనకడికో సామెత ఉంది, వినోడు ఎర్రోడైతే చెప్పివాడు చెలరైపోయాడట. అలా నువ్వు చెలరైపోతున్నావు. అంటే వినేవాళ్ళు ఉన్నారు కదా, మన ముందు కొంతమంది గొర్రెలు ఉన్నారు కదా, మనం ఏం చెప్పినా కానీ వాళ్ళు నమ్ముతున్నారులే అని చెప్పేసి నువ్వు చెలరైపోతున్నావు అన్న. అంటే ఆ మాత్రం బుర్రలేదనుకుంటున్నావు జనాలకి. క్లియర్ అండి. 5 ఏళ్ల కాలం పాటు తన మనుషులతోనే
డిస్టిలరీస్ పెట్టించి ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి మద్యానికి బదులుగా స్పిరిట్ అమ్మేసేటండి. పచ్చి స్పిరిట్. ఏపీలో అమ్మిన మద్యం ఏదైతే ఉందో క్వార్టర్ 200కు 300కు అమ్మారు కదా, దాని విలువ ఈడిస్తంతే 20 నుంచి 30 రూపాయలు కూడా ఉండదండి, ఇంకా తక్కువే ఉంటుంది. 20 రూపాయలు 30 రూపాయలు విలువ చేయని మద్యాన్ని 200కి 300 రూపాయలకి అమ్మేసి ఆ సొమ్ము అంతా కూడా వీళ్ళ జోబుల్లోకి వెళ్ళిందండి. ఎందుకంటే డిజిటల్ పేమెంట్ లేవు, ఎక్కడ లెక్కపత్రాలు లేవు, అంతా క్యాషే. ఈ విషయం అందరికీ తెలిసిందే, మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన పనేం లేదు, అంతా క్యాషే. కొన్ని లక్షల కోట్ల రూపాయలు తినేసాడండి. తినేసింది కాకుండా దానిపైన వచ్చే ఆదాయాన్ని చూపించి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడండి. 20 ఏళ్ళకో 25 వేలకో 25 ఏళ్ళకో 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడండి. గత హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మద్యం పైన వచ్చే ఆదాయాన్ని ఎంత ఒకసారి లెక్క చూపించమనండి. మద్యం పైన నేను రాష్ట్రానికి ఎంత ఆదాయం తీసుకుని లెక్క చూపించమనంటే వేలలో ఉంటుంది. అమ్మిన కేసులు ఎన్ని, అమ్మిన బాటిల్స్ ఎన్ని, నువ్వు ఎంఆర్పి కాకుండా ఏదైతే పై రేటుని అమ్మేవో ఆ లెక్కలు చూపించరండి. అక్కడ ప్రభుత్వం లెక్కలు చూపించేటప్పుడు బాటిల్ పైన ఎంఆర్పి ఏదైతే ఉందో ఆ లెక్కలే చూపిస్తారు. అందులో కూడా కమిషన్లు కొట్టేస్తారు వీళ్ళు. కానీ వీళ్ళు మన దగ్గర తీసుకున్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంఆర్పి కంటే 2 రెట్లు ఎక్కువ తీసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. తాగి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇవాళ కొత్తగా చెప్పేది ఏం కాదు, ఎవడు కాదనలేని సత్యం అది. మరి ఆ డబ్బు ఎక్కడ పోయింది? నువ్వు లెక్కలు చూపించేటప్పుడు, నువ్వు ప్రభుత్వంలో లెక్కలు చూపించేటప్పుడన్నా ఎంఆర్పి ధరలు మాత్రమే చూపిస్తావు కదా, మరి పైన నొక్కేసిందో ఎంఆర్పికి నువ్వు డబ్బులు నొక్కేసావు కదా, ఆ నొక్కేసిన సొమ్ము ఏది అని అడుగుతున్నాం మేము. నువ్వు వచ్చి పాఠాలు చెప్తావు ఇక్కడ. చూడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. నీ కార్యకర్తల గోరులు కావచ్చు, నీ నాయకుల గోరులు కావచ్చు, నువ్వు పెద్ద అపర మేధావులో నువ్వు ఫీల్ అయిపోతే కావచ్చు, కానీ జనాలకు అంత తెలియకుంటే లేరు. ప్రతి చిన్న విషయం పైన మారిపోయారన్న, కాలం మారింది. అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి, గూగుల్లో అట్టా కొడితే ఇట్టు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదే. ఇప్పుడున్న మద్యం కొత్త పాలసీ ఏదైతే ఉందో ఏ రాష్ట్రంలోనూ లేనిదేని తీసుకురాలా, అన్ని రాష్ట్రాల్లోనూ అమలు అవుతున్నదే తీసుకొచ్చి పెట్టారు. మన పక్క తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న మద్యం పాలసీ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. గతంలో మన రాష్ట్రంలో కూడా అమల్లో ఉండేదే. ఇంతకు ముందు కూడా ఇదే పాలసీ అమలు అయ్యేదన్నా. దేశంలో ఏ రాష్ట్రం కూడా సొంతంగా మద్యం అమ్మేలేదన్నా. నువ్వు తప్పితే, నువ్వు అక్కడే అమ్మేసావు. నువ్వు తప్పితే దేశంలో ఏ రాష్ట్రం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మందు అమ్మలేదన్నా. నువ్వు అమ్మావు, అది కూడా కల్తీ మందు, చీపు లిక్కర్ కంటే చీపు. అది అసలు మందు కాదు, స్పిరిట్ అమ్మేసావు. దానివల్ల గుడుంబా ఎక్కువైంది, సారా ఎక్కువైంది, గంజాయి, పక్క రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకురావడం, దొరికేయడం. నువ్వు అమ్మే మందు తాగలేక యువత అంతా కూడా గంజాయిలకి వాటికి అలవాటు పడిపోవడం, దాని దోపిడీలు. ఒకటి కాదు, 2 కాదు కదన్నా. రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా సర్వనాశనం చేయాలో అన్ని రకాలుగా సర్వనాశనం చేసేసావు కదా. అవునా? ఒకవేళ నువ్వు నిజంగా నీ హయాంలో బ్రాండెడ్ మద్యం అమ్ముంటే కనుక బార్డర్లో చెక్ పోస్టులు దేనికన్నా పక్క రాష్ట్రం నుంచి మద్యం తీసుకురావకూడదు, తీసుకొస్తే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తామని చెప్పేసి అని బార్డర్లో చెక్ పోస్టులు ఎందుకు పెట్టినట్టు మనం ఇక్కడ అమ్మేది చెత్త అని చెప్పేసి అని మనకు తెలుసు. అక్కడి నుంచి బ్రాండెడ్ మద్యం తెచ్చుకుంటే ఆడ ఆరోగ్యం ఎక్కడ బాగుపడిపోద్దా? ఇవి తాగితే శుభ్రంగా 4 రోజులుగా 6 రోజులుగా సత్తాడు. కొద్దిగా పాపులేషన్ తక్కువ, దాని ఉద్దేశమే కదా. నువ్వు వినియోగం తగ్గించాలని చెప్పేసి రేట్లు పెంచేసావా? తాగే వాళ్ళు భయపడతామని చెప్పపోయావా? కల్తీ మద్యం ఎందుకు అమ్మేవరా అంటే ఈసారి నుంచి ఏం చెప్తావంటే, తాగేవాళ్ళు భయపడతారో, త్వరగా ఒంట్లో ఉన్న పాటలు ఏవైతే ఉంటాయో కిడ్నీలు కానీ లివర్లు కానీ కొట్టేస్తాయి కదా, అది చూసినా భయపడతామని చెప్పపోయావా? నా ఇది కూడా రాత్రి ఏం మారిపోచ్చేదన్న. ఇలాంటి మద్యం విషయాల్లో మరి ఇవి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నమాట ఇవి. నేను రాత్రికి వచ్చేసి నేను మద్యపాన నిషేధం చేస్తుంటే కుదరదు. నెమ్మదిగా నిదానంగా
దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం తీసుకెళ్ళాలి. కానీ నీ అంత వరస్ట్గా ఎవడో మద్యపాన దిశగా ఆ రకంగా అడుగులేడన్నా. నువ్వు వేసావు కదా, నేను 400కి అమ్మేస్తా, 500కి అమ్మేస్తా, రేట్లు సుక్కలంటే వస్తాయి, కొనుక్కునేవాడు భయపడిపోతాడు, అది ఎరిపప్పుతాను అన్న. అలా ఎవడో భయపడిపోయి మానేడు. అది 100% వాస్తవం. అది నువ్వు ఎవరినన్నా అడుగు కావాలితే. కాబట్టి ఏంటంటే ఈ అప్పాబాయ మాటలు మాని, ఈ పనికిమాల మాటలు మాని ఎవడో నమ్మడం. మీ కార్యకర్తలకు చెప్పుకో, మీ నాయకులకి చెప్పుకో. నువ్వు ఎంత సొలు చెప్పినా వినేస్తారన్నా. వాళ్ళ గొర్రెలు కాబట్టి, వాళ్ళ పిచ్చోళ్ళు కాబట్టి ఎన్ని చెప్పినా నమ్ముతారు. ఇసుక గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీ హయాంలో కంటే ఇప్పుడు ఎక్కువ అమ్ముతున్నారా? నీ హయాంలో ఎంత కమ్మారో ఒక ఫిగర్ చెప్పు అక్కడ. మీ కార్యకర్తలు, మీ నాయకులు ముందే నీ హయాంలో ఎంత కమ్మారో ఒక ఫిగర్ చెప్పన్నా అక్కడ. చెప్పలేడు అక్కడ. ఒక ఫిగర్ అంటే చెప్పలేడు. అంతకంటే ఎక్కువ అంటే నీ హయాంలో 10 టైర్ బండి వచ్చేసి 30,000, 35,000 కూడా పడేదన్న. ఒకటి దానికన్నా ఎక్కువ అయితే ఇంకొక 5,000 రూపాయలు ఎక్స్ట్రా వేసుకో. 40,000కి అమ్ముతున్నారా? ఎక్కడైనా చెప్పించు, మీ నాయకులతో చెప్పించు.